డాడీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేయాలి, ఒక 2000 ఇవ్వండి. అబ్బా, సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ఫీజు కట్టాలన్న తేలిగ్గా అడుగుతాను కదరా. నిజమే డాడీ, ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నాము. రాత్రికి రచ్చరచ్చ చేసేస్తాం. అయినా ఇది మన కొత్త సంవత్సరం ఏంట్రా, ఉగాది కదా మన కొత్త సంవత్సరం. ఉగాది ముందు రోజు రాత్రి కేక్ కట్ చేసినాడు ఒకడు కనబడ్డాడు. స్వతంత్రం వచ్చింది కదా, ఆగస్టు 15 ముందు రోజు రాత్రి అర్ధరాత్రి ఇప్పుడు కేక్ కట్ చేద్దామన్నాడు కనబడ్డాడు. క్యాలెండర్లో డేట్ మారినంత మాత్రం డిసెంబర్ 31 అర్ధరాత్రి మాత్రం రచ్చరచ్చ చేసేస్తాం. అంతేనా? మీరేంటి చెప్పినా ఆగేదే లేదు, రాత్రికి రచ్చరచ్చ జరిగిపోవాల్సిందే. మీరు ఇలా రచ్చరచ్చ చేసి రుచి చేసుకుంటారనే కదరా నా భయం. అయినా మీరు పూర్వకాలం మనుషులు డాడీ, మీకు న్యూ ఇయర్ సెలబ్రేషన్ లాంటివి ఇక్కడ తెలియదు. అది నిజమేలే, మీకు పద్ధతులు విలువలు చెప్పిన ప్రతి ఒక్కడు పూర్వకాలం మనుషులే మీ దృష్టిలోన. ఇంతకీ 2000 ఇస్తారా లేదు చెప్పండి డాడీ. నీకు 2000 కాదు 5000 ఇస్తాను, నువ్వు ఒక కండిషన్ కట్టుబడి ఉంటానంటే. ఏంటది? ఏంట? కేకు, డ్రింకు, మందు, మొక్క ఇవి లేకుండా న్యూ ఇయర్ చేయి చూద్దాం. అయ్యి బాబు, అవి లేకపోతే ఎలా గురుగారు? మా న్యూ ఇయర్ దేవతకు ముందు పెట్టే ప్రసాదాలే అవి. మీకు ఈ నింగి, నేల, నిప్పు ఇవి పంచిపోతారు ఎలాగో, మాకి మందు, మొక్క, కేకు, డ్రింకు ఇవి పంచిపోతారు లాంటివి. ఈ పోతాలే మమ్మల్ని శాసిస్తాయి. ఇవి లేకపోతే అమ్మ నాయన న్యూ ఇయర్ ఆగిపోద్ది. అంతే కదా డాడీ, అవి లేకపోతే 180% మంది న్యూ ఇయరే చేసుకోలేరు. వీడు చూడు, సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయో తెలియదు కానీ వీడికి న్యూ ఇయర్ కావాలి. సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయిరా గంగరాజు? నాకెందుకు తెలీదు, ఒకప్పుడు 22 నెలలు ఉండేవి సంవత్సరంకి. ఇప్పుడు వాతావరణంలో ప్లాస్టిక్ పెరిగిన తర్వాత 9వ 10వ మిగిలాయి సంవత్సరంకి. ఎరా తమ్ముడు, నీ అబ్బా నువ్వేట్రా అసలు తయారయ్యావు? ప్లాస్టిక్ కి నెలకి సంబంధం ఏంట్రా నాయన? మంత్స్ పెరగడం ఏంటి తరగడం ఏంట్రా దేవుడా, పోరా నువ్వు. అది వీడి తెలివి చూసావా? వీడికి వాస్తవంగా న్యూ ఇయర్ అంటే ఏంటో తెలీదు. కాకపోతే మీలాంటి కొంతమందికి తాగడానికి తినడానికి ఒక సందర్భం కావాలి. ఆ సందర్భమే ఈ హ్యాపీ న్యూ ఇయర్. అర్థమైందా? అయితే డాడీ, మీ ఉద్దేశం నా ఫ్రెండ్స్ తోటి వాళ్ళందరూ సరదాగా ఆనందంగా ఉంటే నన్ను వాళ్ళకి దూరంగా ఉండమంటావా? నేను నీ ఫ్రెండ్స్తో ఆనందంగా ఉండొద్దు తిరగొద్దు అనట్లేదురా చిన్న. అర్ధరాత్రి వరకు బీర్లు వేసుకుని విచ్చలవిడిగా గొడవలు తెచ్చుకొని లేనిపోయిన ప్రమాదాలను కొని తెచ్చుకోకండి అని చెప్తాను. ఇప్పటికైనా నేను న్యూ ఇయర్ని తప్పట్టట్లేదు, అది చేసుకునే విధానాన్నే తప్పడతాను. అర్థం చేసుకోకన్నా. ఎనీవే, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ డాడీ. హ్యాపీ న్యూ ఇయర్ గురువు గారు. హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. ఇలాంటి హ్యాపీ న్యూ ఇయర్ నెలకోటి వస్తే ఎంత బాగున్నావు.